కాంగ్రెస్లో రెడ్లదే రాజ్యం. వారిపై ఏ క్రమశిక్షణ చర్యలు ఉండవు. బీసీ కులగణను సైతం రెడ్లే జరిపారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రాధాన్యం తగ్గింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి సంచలన ఆరోపణలు. ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మద్దా. ఎందుకంటే ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన సప్పుడు ఎత్తలేడు. ఎందుకంటే ఆయన మంత్రి కాబట్టి సప్పుడు ఎత్తలేడు. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన మంత్రి కాబట్టి ఆయన సప్పుడు ఎత్తలేడు. ఇప్పుడు ఈయన ఓడిపోయిండు కాబట్టి నా సప్పుడు ఎత్తాడు గంతే. ఒకవేళ ఈయన ఎంపీగానో మంత్రిగానో ఉంటే ఈయన కూడా సప్పుడు చేయకపోయేటోడు. కాబట్టి ఓడిపోయిన మాటలు నమ్మవలసిన అవసరం లేదు. ఇట్లా ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అధికారంలో ఉంటే ఒక మాట మాట్లాడతారు, అధికారంలో లేకపోతే ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు బీసీ బిడ్డలుగా పద్మశాలికి సంబంధించిన సురేఖ గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వాకాటి శ్రీహరి గారు ఉన్నారు. ఇట్లా అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకంటలేరు రెడ్లదే అధికారం కాంగ్రెస్లో, మరి రెడ్లకు అవసరం లేదు, మాకు కావాలి సీట్ అని సురేఖ గారు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు, లేకపోతే శ్రీధర్ బాబు గారు బ్రాహ్మణ్ ఆయనను ఇది మా పార్టీ కాదా, మాకు ఇవ్వరా దీంట్లో అధికారం అన్నట్టు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే వాళ్ళకు సరిపడే పదవులు ఉన్నాయి కాబట్టి గుట్టు చప్పుడు అన్న కూడా సపరేట్గా ఉంటారు. ఇప్పుడు మల్లిగాడు కూడా కేవలం మంత్రి పదవి కోసమే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చిన టార్రా వచ్చేసరికి చూసుకుందాం అంటే నాకు ఇప్పుడే కావాలని వాడు. కాబట్టి మధు యాష్కి గారు మీరు ఎంపీగా ఉన్నారు, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి కాళ్ళ దగ్గరనే ఉన్నారు మీరు 10 సంవత్సరాలు. 2004 నుండి 2014 వరకు మీరు ఎంపీగా ఉన్నారు. మరి అప్పుడు ఈ మాట ఎందుకనిలే? మరి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, తెలంగాణ ఇచ్చే ముందు వరకు కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారే కదా. అంతేందుకు రోషయ్య గారు కొమటి కులస్తుడు, 1% కూడా ఉండరు. మరి రోషయ్య గారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తా అంటే మాకు బీసీలం ఇంతమంది ఉన్నాం మేము అని అప్పుడు ఎందుకు అడగలే? పోనీ దానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన రెడ్డే, మరి అప్పుడు ఎందుకు అడగలేదు? దానికి ముందు చంద్రబాబుకు ముందు ఎవరున్నారు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు. మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండ్రు? గాడిద పందోమిలా. మీరు ఓడిపోయినప్పుడు బీసీలను రెచ్చగొట్టాలని చూడడం కాదు, మీరు గెలిచినాక బీసీల్లో చైతన్యాన్ని నింపండి, గప్పుడు నమ్ముతాం మీలాంటి వాళ్ళను. మీరు ఓడిపోయినాక ఓ పాట, పదవుల్లో ఉంటే ఓ పాట. ఇప్పుడు ఈయన కనుక ఒకవేళ ఎంపీగానో ఎమ్మెల్యేనో గెలిస్తే మళ్ళా కాంగ్రెస్ భజన చేసుకుంటే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చును. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తలేడా? గదే భజన, ఈయన గదే భజన చేసు. ఓడిపోయిన ప్రతి ఒక్కరికి కులం కావాలి. ఎందుకంటే అప్పుడు కుల బలంతో మళ్ళా ప్రజలను రెచ్చగొట్టి మనల్ని అందరినీ మన ఓట్లతోటి మళ్ళా వీళ్ళు రాజకీయం చేస్తారు అన్నట్టు.